నేతల నివాసాలపై పోలీసులు దాడులు జరిగాయి. మోతీనగర్ లో మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. జనార్దన్ రెడ్డి ఇంటిలో డబ్బులు దొరకలేదని అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో నగదు ఉందనే సమాచారంతో సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఓటమి భయంతోనే తమ నేతలపై దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల కోడ్ లేని ప్రాంతంలో ఎలా సోదాలు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్న క్రమంలో భారీ ఎత్తున డబ్బును దాచినట్లు వచ్చిన ఫిర్యాదుతో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలకు దిగారు. నవంబర్ 11న పోలింగ్ ఉన్నందున ముందస్తుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సోదాల సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల సోదాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అదేవిధంగా పోలీసులతో మర్రి వాగ్వాదానికి దిగడంతో కాసేపు పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. చివరికి సోదాల్లో నగదు గాని ప్రలోభ పెట్టే సామాన్లు గాని దొరకలేదని అధికారులు పంచనామా రాశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఏ విధంగా పోలీసులను మీరు వాడుతున్నారు? ఏ బేస్ లో పోలీసులను వాడుతున్నారు మీరు? అంటే పోలీస్ రాజ్యం మీ ఇష్టం ఉందని చెప్పి మీ ఇష్టం పోలీసులకు మాట్లాడతారా? ఇది ఎంతవరకు పోలీస్ డ్యూటీ ఎంతవరకు చేస్తారు? వాచ్మెన్ బెదిరించారు, ఎవరు లేరు. మేము చేస్తే వాచ్మెన్ బెదిరించి ఇలా తాళం తీసిరు, మమ్మల్ని అలౌట్ చేస్తలేదు. లోపల పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇలా అబండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తారు. నేనేం అడుగుతున్నాను, రిక్వెస్ట్ గా దండం పెడితే కాలు మొక్తాను అడుగుతున్నాను. నేను నా ఇంట్లో నన్ను పర్మిషన్ ఇవ్వండి. నేను అడుగుతున్నది కదా, నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లోకి మొదలు పెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ జూబ్లీహిల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీహిల్స్ పరిధిలో మీరు చెక్ చేయండి. కానీ హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా? జూబ్లీహిల్స్ పరిధికి రాదు. జూబ్లీహిల్స్ పరిధి దాని దగ్గర పరిధి దాటి వచ్చి ఇలా ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి ఇలా పోలీసులు చేస్తారు. కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇందులో ఏమీ లేదు. కావాలని బీఆర్ఎస్ పార్టీ ఇరికించాలి, ఏదో డబ్బులు పెట్టాలి, తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి, ఇరికించి బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు మాత్రం అబండాలి ఉద్దేశంతో ఇలా కేసులు పెట్టి బెదిరించాలని ఇలా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం అంతా ఇలా వాళ్ళ మంత్రులు ఏ ఇంట్లోకి వాళ్ళం పండి మన్ని జూబ్లీహిల్స్ కానీ యథార్థంగా డబ్బులు పెట్టి పంచుతున్నారు. వాళ్ళు ఇలా అధికారం వాళ్ళు పోలీసు వాళ్ళే పైసలు పంచుతున్నారండి. ఇది ఎక్కడ న్యాయం? పోలీసు వాళ్ళు పైసలు పంచుతారా? ఇది రాజ్యమా? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఎక్కడ మేము ఇట్లాంటి పని చేయలే. ఎంతవరకు ఇది పోలీసులను వాడుకొని ఇలా జలమాయి చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే అనాలో చేయండి. ఇప్పుడు ఎట్లుందంటే ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడని చెప్తే వాడిని మీరు మీ మీద కంప్లైంట్ వస్తాను పిలిపించి 3 గంటలు 4 గంటలు 5 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టి ఇగో నేను ఇరికిస్తాం, నువ్వు ఎక్కువ తిరిగా మాకు, నువ్వు ఎక్కువ తిరిగితే నీ మీద ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు అండి. ఇక అభ్యర్థి రౌడీ అనుకుంటే పోలీసు వాళ్ళే రౌడీ అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఇంతవరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలా అభ్యర్థి రౌడీ, అభ్యర్థికి సంబంధించి రౌడీ అనుకున్నాం, కానీ ఇలా పోలీసు వాళ్ళకి రౌడీ చేస్తే దీన్ని ఎవరు చెప్పుకోవాలండి? యావత్ పోలీసులు, ఎన్నికల కమిషను, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా విచ్చలవిడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద పడ్డారు. ఈరోజు ఉదయం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న నేను ఉంటున్న ఇంటిపైన మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో, వారి ఇల్లు ఖాళీగా ఉంటే వారి ఇంట్లో కొద్ది రోజులు ఆతిథ్యం కోసం నేనున్నా. నా అనుమతి లేకుండా తాళాలు వేస్తున్న ఇంట్లోకి మరి ఇక్కడున్న వాచ్మెన్ బెదిరించి తాళాలు తీసుకొని పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. నాకు తెలిసిన మరుక్షణమే నేను వచ్చి అడిగాను, ఎందుకు మీరు ఈ యొక్క రైడ్స్ చేస్తున్నారు, ఎందుకు చెకింగ్ చేస్తున్నారు, మీకు ఏ రకమైన అనుమతి ఉంది, సెర్చ్ వారెంట్ ఉందా అంటే మీరు ఆగాలే అని చెప్పి నన్ను నిలువరించి ఒక దగ్గర కూర్చోబెట్టి పోలీసు వారు దౌర్జన్యంగా ఇల్లంతా వెతుకుతున్న సందర్భంలో అనేక మంది పార్టీ కార్యకర్తలు వచ్చి అప్పుడు ఈ యొక్క ప్రక్రియలో వీడియో తీయడం అనేది జరిగింది. ఇక్కడ దొరకకపోతే ఏమైనా పెట్టి అరెస్ట్ చేయాలి, ఇక్కడ బయట నుంచి వచ్చిన నేతలు కానీ స్థానిక నేతలను కానీ బెదిరించాలి, కేసులు పెట్టాలి, క్షేత్రం నుంచి తరిమించాలి, లేకుండా చేయాలనే ప్రయత్నం నిన్న సాయంత్రం జరిగినట్టుగా తెలుస్తుంది.